హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు దస్ కాదం. ఇవాళ దస్ కాదంలో భాగంగా మనం స్టాటిక్ జీకేకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను తెలుసుకుని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుని వాటికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుని అప్డేట్ అవుదాం. వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైం, ఫస్ట్ క్వశ్చన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఏ నగరంలో ఉంది అని అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఉన్న హోటళ్లను రెస్టారెంట్లను ఒక ఊచకోత కోసిన ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటున్నారు. డీటెయిల్స్లోకి వెళ్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం 5th సెప్టెంబర్ 2008లో దీని యొక్క స్థాపన జరిగింది. దీని యొక్క స్థాపనకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ మనం గమనిస్తే న్యూఢిల్లీ నగరంలో ఉంది. ఇది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు క్వశ్చన్లో ఏమని అడిగారు, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అన్నారు. న్యూఢిల్లీ. ఆప్షన్స్ చూస్తే పూణే, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా. అందుకని మొదటి ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండో ప్రశ్నని గమనిస్తే భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది అని అంటున్నారు. ఇక్కడ మనం జైపూర్ని గమనిస్తే సవాయ్ మాన్సింగ్ స్టేడియం, దీన్నే ఇన్ షార్ట్ SMS స్టేడియం అని కూడా అంటారు. న్యూఢిల్లీలో ఒకప్పుడు ఫిరోజ్ షా కోట్లా స్టేడియం అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాన్ని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని పిలుస్తూ ఉన్నారు. అహ్మదాబాద్లో ఒకప్పుడు సర్దార్ పటేల్ స్టేడియం ఉండేది, దాన్ని కూల్చివేసి దాని స్థానంలోనే నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియంని నిర్మించారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం, అది అహ్మదాబాద్లో ఉంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వచ్చేసి లక్నోలో ఉంది. అలానే IPLలో లక్నో సూపర్ జైంట్స్ టీంకి ఇది హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. అందుకని రెండో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత మూడో ప్రశ్నని గమనిస్తే లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది అని అంటున్నారు. హైదరాబాద్ నగరం మనం గమనిస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బెంగళూరు నగరాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ముంబై నగరాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అలానే వారణాసిని మనం జాగ్రత్తగా గమనిస్తే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అలానే మనకు వాళ్ళ బిజీ ఎయిర్పోర్ట్స్ పరంగా అంటే అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల పరంగా చూసుకుంటే గనక ముందుగా ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తర్వాత ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తర్వాత బెంగళూరు నగరంలో ఉన్న కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తర్వాత 4th ప్లేస్లో హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. 5th ప్లేస్లో చెన్నైలో ఉన్న చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. 6th ప్లేస్లో కలకత్తాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది బిజీ పరంగా. అలానే మోస్ట్ డిసిప్లైన్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే టైంకి అరైవల్స్ అవ్వడం అలానే డిపార్చర్స్ అవ్వడం కనుక మనం గమనిస్తే ఇండియాలోని ఎయిర్పోర్ట్ల పరంగా 1st ప్లేస్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. 2వ స్థానంలో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అన్నారు. అందుకని మూడో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన సమాధానం. 4వ ప్రశ్నని గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో సంస్థ ఏదైతే ఉందో దీని యొక్క స్థాపన 16 నవంబర్ 1945లో జరిగింది. నవంబర్ 16th 1945. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇది ఐక్యరాజ్య సమితి UNO ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి ఏదైతే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈకోసాక్ గా పిలువబడే సంస్థ ఉందో ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కోకి. దీని ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. కానీ క్వశ్చన్ ఏంటి, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫ్రాన్స్ దేశపు రాజధాని అయిన ప్యారిస్లో ఉంది. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాషింగ్టన్ DCలో వరల్డ్ బ్యాంక్ IMF ఉన్నాయి. తర్వాత జెనీవాని మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అలానే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అలానే న్యూయార్క్ మనం జాగ్రత్తగా గమనిస్తే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అలానే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఏది ఏమైనా ప్రశ్న యునెస్కోకి సంబంధించి కాబట్టి 4వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 5th క్వశ్చన్ వచ్చేసి ఉగాండా రాజధాని ఏది అని అంటున్నారు. డొడోమో ఏమో టాంజానియా కంట్రీ యొక్క క్యాపిటల్, కిగాలి ఏమో రవాండా దేశం యొక్క రాజధాని, అలానే కిన్షాసా వచ్చేసి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్
కాంగో క్యాపిటల్, కంపాలా వచ్చేసి ఉగాండా క్యాపిటల్. అందుకని 5వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 6వ ప్రశ్నని గమనిస్తే ఈ కింది వాటిలోని ఏ రాష్ట్రాల్లో డెజర్ట్ జాతీయ ఉద్యానవనం ఉంది అని అడుగుతూ ఉన్నారు. వెల్, పేరులోనే డెజర్ట్ అని ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో డెజర్ట్ ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే, వెల్, లద్దాఖ్ లో కూడా ఒక డెజర్ట్ ఉంది విచ్ ఈస్ కోల్డ్ డెజర్ట్. సో అప్పుడు ఆబ్వియస్గా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ డెజర్ట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అని ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ బర్డ్, రాష్ట్ర పక్షి ఏదైతే ఉందో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, అది మనం ఇక్కడ గమనించవచ్చు. ఏది ఏమైనా 6వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 7వ ప్రశ్నని గమనిస్తే సాల్ట్ లేక్ స్టేడియం ఏ నగరంలో ఉంది అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వివేకానంద యువ క్రీడాంగన్ లేదు వివేకానంద యువ భారత్ క్రీడాంగన్ అనే అధికారిక నామంతో పిలువబడే ఈ సాల్ట్ లేక్ స్టేడియం ఏదైతే ఉందో ఇది కోల్కతా నగరంలో ఉంది. ఒకానొక సమయంలో ఇది ఇండియాలో ఉన్న అతిపెద్ద స్టేడియం అని చెప్పవచ్చు. తర్వాత నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం, అలానే ఈడెన్ గార్డెన్స్ కూడా ఉన్నాయి మనకి. ఏది ఏమైనా 7వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్నని గమనిస్తే పాండో డ్యామ్ వీటిలో ఏ రాష్ట్రంలో ఉంది అని అంటున్నారు. పాండో డ్యామ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే పాండో డ్యామ్ ఉండడం వల్ల ఒక విధంగా భాక్రానంగల్ డ్యామ్ కూడా ఎక్కువగా ఎలక్ట్రిసిటీని ఉత్పాదన చేయగలుగుతుంది. ఏది ఏమైనా 8వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న వెల్లింగ్టన్ ఏ దేశానికి రాజధాని అని అంటున్నారు. నెదర్లాండ్స్ కంట్రీకి ఆమ్స్టర్డామ్ రాజధాని. కొన్నిసార్లు హేగ్ను కూడా సెకండ్ క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తారు. మలేషియా క్యాపిటల్ వచ్చేసి కువాలాలంపూర్. కొన్నిసార్లు పుత్రజయని సెకండ్ క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తారు. బెర్ముడా వచ్చేసి దాని యొక్క క్యాపిటల్ హామిల్టన్. ఇంకా మిగిలింది వెల్లింగ్టన్ వచ్చేసి న్యూజిలాండ్ క్యాపిటల్. అందుకని 9వ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్నని గమనిస్తే ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనేది ఏ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని అంటున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్ వచ్చేసి యూ కెన్ బ్యాంక్ అపాన్, మీరు మమ్మల్ని నమ్మొచ్చు అని అంటున్నారు. అందుకే డబ్బులు ఏమో తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నారు. అలానే ఐసిఐసిఐ బ్యాంక్ మనం గమనిస్తే గనక హమ్ హేనా అలానే ఖయాల్ ఆప్కా అనే ట్యాగ్ లైన్ ఐసిఐసిఐ బ్యాంక్ది. హమ్ హేనా అలానే ఖయాల్ ఆప్కా. ఐడిబిఐ బ్యాంక్ గమనిస్తే గనక బ్యాంకింగ్ ఫర్ ఆల్, అలానే ఆవో సోచే బడా, అలానే బ్యాంక్ ఐసా దోస్త్ జైసా, ఈ 3 ట్యాగ్ లైన్లు ఐడిబిఐ బ్యాంక్వి. బ్యాంక్ ఐసా దోస్త్ జైసా, ఆవో సోచే బడా, అలానే బ్యాంకింగ్ ఫర్ ఆల్. కానీ ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐది. లంచ్ టైం అయింది తర్వాత రండి అని చెప్పే బ్యాంక్ది. అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడతో ఇవాళ దస్కాదం ముగుస్తుంది. మళ్ళీ ఇంకో దస్కాదంలో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.